నీ హృదయమందే ప్రతిష్ఠ చేయగా జీవితకాలమంతా దేవునికి ధూపమును నైవేద్యమును చెల్లించు వారమై ఉండాలి. మన హారతి అయితే కొనిచ్చేది కాదండి, మన హారతి మోకరించి చేసేదే. మన హారతి మోకరించి చేయగలిగింది, మన హారతి నైవేద్యము చేతులెత్తి చేయగలిగిందే. నేను ప్రార్థించుట, నేను కన్నీరు విడుచుట, నేను చేతులెత్తుట దేవునికి ధూపమును నైవేద్యమనై ఉన్నది. ఈ పరిశుద్ధుడు నివాసం చేస్తుండగా ఈ పరిశుద్ధుని నేను ఏం చేయాలి? సంతోషపరచాలి. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధుని నేను ఆనందింప చేయాలి. ప్రతిష్ఠించిన ఈ దేవుని నేను గణపరచాలి. గణపరచవద్దా? ప్రతిష్ఠించబడినటువంటి హృదయమందు ప్రతిష్ఠ చేయబడినటువంటి దేవుణ్ణి గణపరచవద్దా? గణపరచాలి కదా. ఎందుకంటే నీ కార్యములు జరగాలంటే దేవుని గణపరచవలసిందే.